హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వన్ప్లస్ కొత్తగా లాంచ్ చేసిన వన్ప్లస్ 13S గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. వన్ప్లస్ ఈసారి 13Sలో ఎలాంటి కొత్త ఫీచర్స్లను ఇంక్లూడ్ చేసిందో చూద్దాం. అలాగే వన్ప్లస్లో ఎప్పుడు ఉండే ఆ స్క్రీన్ గ్రీన్ లైన్స్ల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం దీని డిజైన్ గురించి మాట్లాడినట్లయితే బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్తో పాటుగా ఫ్లాట్ ఎడ్జెస్ అనేవి చూడడానికి కనిపిస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ అండ్ డిజైన్ అనేది సేమ్ టు సేమ్ ఐఫోన్ 16 లాగానే ఉంటుంది. ఎందుకంటే దీని ఫ్లాట్ ఎడ్జెస్ అండ్ బటన్స్ సేమ్ టు సేమ్ ఐఫోన్ డిజైన్ లాగానే ఉంటాయి. దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది చిన్నగా ఉండడం వలన వన్ హ్యాండ్తోనే మొత్తం సెల్ని ఆపరేట్ చేయగలరు. చాలామంది ఈ కెమెరా పక్కన ఉన్న ఈ బ్లాక్ డాట్తో కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాక్చువల్లీ ఈ బ్లాక్ డాట్ అనేది ఒక ఎయిర్ బ్లాస్టర్. అంటే దీంతో మనం ఏసీ, టీవీస్ లాంటి వాటిని ఆపరేట్ చేయగలం. కానీ ఇందులో వన్ప్లస్ వాళ్ళు IP65ని ఇచ్చారు. దీని ప్రైసింగ్ ప్రకారం IP69 ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్లయితే ఇందులో 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే అండ్ 120 Hz యొక్క రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది. దీంతో స్మూత్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దీని డిస్ప్లే కలర్స్ అనేవి చాలా అమేజింగ్గా ఉంటాయి. అంతేకాకుండా నెట్ఫ్లిక్స్పై HDR10తో డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతో ఎంజాయ్ చేస్తూ కంటెంట్ని చూడగలరు. అలాగే ఇది 1600 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. ఇండోర్ అండ్ అవుట్డోర్ విజిబిలిటీ అనేది చాలా మంచిగా ఉంటుంది. అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ 7iని యూజ్ చేశారు. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలిట్ ఉంటుంది. అండ్ దీని ANTUTU స్కోర్ వచ్చి 20 lakh ప్లస్ ఉంటుంది. ఇందులో గేమింగ్ సూపర్గా పర్ఫామ్ అవుతుంది. BGMI లాంటి గేమ్స్ అండ్ పెద్ద గేమ్స్లను కూడా ఎలాంటి ల్యాగ్ అండ్ హీట్ ప్రాబ్లం లేకుండానే ఆడగలరు. ఇంత కాంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా వన్ప్లస్ ఇందులో మనకు 5850 mAh బ్యాటరీ విత్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ని ఇచ్చింది. కానీ ఇందులో మనకు వైర్లెస్ ఛార్జింగ్ అనేది మిస్సింగ్. కానీ వాళ్ళు ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈసారి వన్ప్లస్ సాఫ్ట్వేర్లో చాలా ఫీచర్స్లను యాడ్ చేసింది. అంటే AI ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఈ ఫోన్లో ఆక్సిజన్ OS 15 అనేది ఉంది. అండ్ దీని అప్డేట్ పాలసీ గురించి మాట్లాడినట్లయితే 4+6 years ఉంటుంది. ఆక్సిజన్ OS 1.5లో ఉండే అన్ని అడ్వాన్స్ అనేవి ఇందులో కూడా కనిపిస్తున్నాయి. అంటే స్మూత్ పర్ఫార్మెన్స్, ఫోల్డర్ రీసైజ్, కస్టమైజేషన్ యొక్క చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్లస్ అన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ పై కంట్రోల్ అనేది ఉంటుంది. అంటే వాటిని అన్ఇన్స్టాల్ చేయడం. అలాగే ఇందులో మనకు అలర్ట్ స్లైడర్ ని రిమూవ్ చేసి ఒక న్యూ కీని ఫిక్స్ చేశారు. ఈ ప్లస్ కీతో మనం రింగ్ అండ్ సైలెంట్ చేయడమే కాకుండా దీన్ని ప్రెస్ చేయగానే స్క్రీన్ షాట్ అనేది క్యాప్చర్ అవుతుంది. ఇప్పుడు దీని కెమెరాస్ గురించి చూసినట్లయితే ఈ ఫోన్లో 50+50 మెగాపిక్సెల్ యొక్క 2 కెమెరాస్ అనేవి ఉంటాయి. ఈ ఫోన్తో ఫొటోస్ క్లిక్ చేసినప్పుడు వాటిలో డీటెయిల్స్ అనేవి మంచిగా ఉంటాయి. ఇందులో ఇమేజెస్ యొక్క కలర్స్ అనేవి చాలా బాగా మెయింటైన్ చేసింది. కానీ కొద్దిగా ఎక్స్ట్రా కలర్ గ్రేడింగ్ ఇమేజెస్లో చూడడానికి కనిపిస్తుంది. అండ్ దీని HDR కూడా చాలా బాగా ఉంది. ఇది చాలా మంచిగా సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ని ఎలాంటి మిస్టేక్ లేకుండానే క్లిక్ చేస్తుంది. అండ్ దీని ఫ్రంట్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. దీంతో సెల్ఫీస్ అనేవి చాలా మంచిగా వస్తాయి. ఇప్పుడు మనం ఆ గ్రీన్ లైన్ విషయం గురించి డిస్కస్ చేద్దాం. చాలా మంది వరకు ఇప్పుడు దీని గురించి మాట్లాడడమే లేదు, దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. కానీ మొబైల్లో మెయిన్ పార్ట్ అనేది దాని డిస్ప్లే. అందుకు వన్ప్లస్ వాళ్ళు లైఫ్ టైం డిస్ప్లే వారంటీని ఇస్తున్నారు. కావాలంటే మీరే స్క్రీన్ పై చూడగలరు. డెఫినెట్లీ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ తో రీప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేవలం ఈ డివైస్కే కాదు, మిగతా వన్ప్లస్ యొక్క డివైస్లపై కూడా అవైలబుల్ ఉంటుంది. ఫైనల్లీ దీని ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే వన్ప్లస్ 13S యొక్క రెగ్యులర్ ప్రైస్ వచ్చి 54,999. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ప్రోస్ అండ్ కాన్స్ రెండింటి గురించి డిస్కస్ చేశాం. సో ఇందులో మీకు ఇష్టమైన ఫ్యూచర్ ఏదో కమెంట్లో ఖచ్చితంగా తెలియజేయగలరు. అండ్ ఇలాంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని ఈ వీడియోని లైక్ అండ్ షేర్ ఖచ్చితంగా చేయండి.